కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడ్డలుగా నీ పాద సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రభా, నీ బిడ్డలకు నాయన నీ మాటలకు తెలియజేయడానికి నిలబడుతున్నటువంటి నేనైతే బలహీనుడు ప్రభా, ఏ జ్ఞానము లేనివాడిని నన్ను ఒప్పుకుంటున్నాను ప్రభా. దయచేసి నా బలహీనత నుంచి విడిపించి నన్ను బలపరిచి నీ జ్ఞానము మీరు నాకు అనుగ్రహించి నా నోట నీ వాక్కులుంచి నా ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిలబడుతున్నటువంటి నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యముతో ప్రభా సత్యమునకు భిన్నమైనటువంటి బోధ చేసి నీ వాక్యమును కలిపి చెరిపేడి అనేకులలో ఒకటిగా ఉండక నా ప్రార్థనల ద్వారా నా ప్రసంగాల ద్వారా నీ ప్రజలైన వారిని ప్రభా నా వైపుకు ఆకర్షించుకునేవాడుగా కాక తండ్రి, నీ మాటల వలన ప్రభా నీ బిడ్డల యొక్క మనస్సులు నీ వైపుకు త్రిప్పేవాడిగా నీ దాసుడుగా మీరు నన్ను బలపరచమని, నీ చేతిలో పాత్రగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బలహీనలు బలపరిచే దేవుడు నాయన, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నాయన, త్రీసివేయబడిన దాన్ని అర్హమైన పాత్రగా చేసే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. దయచేసి నన్ను నీ చేతిలో పాత్రగా మీరు వాడుకోండి నాయన. మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడ్డలుగా నాయన నీ మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉండగా నాయన, కేవలం వినువారుగానే ఉండి తమను తాము మోసపరుచుకోకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మీ బిడ్డలు కూడా దయచేయమని, మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమైన పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ప్రతి పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందున్నటువంటి సంఘానికి, అనగా క్రీస్తు సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఇలాగ చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యంలో ఇలాగ రాయబడింది. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రియులారా గలతీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడమ్మా? సంఘానికి రాస్తున్నాడు. సంఘము అనగా పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి పిలువబడిన వారు అని అర్థం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు అని అర్థం. అంటే పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడిన వారు అని అర్థం. మరి ఎందుకు పిలువబడ్డారు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు అంటాడు కొరింథీయులకు పౌలు గారి పత్రిక రాస్తాం. సంఘము అనగా పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుండి పిలువబడిన వారు? పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడిన వారు. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఎందుకు పిలువబడ్డారు అంటే పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి మనం అందరం కూడా ప్రియులారా ఫలించవలసినటువంటి ఆత్మ ఫలం ఇది. యేసుక్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకొని క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా తీర్చబడి
క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘములో సభ్యులుగా మనం కొనసాగుతూ బాప్తీసం తీసుకున్నటువంటి మనం అందరం కూడా ఫలించవలసినటువంటి ఆత్మ ఫలము గురించి చెప్తున్నాడు అక్కడ. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనేటటువంటి ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి భాగాలు ఇవన్నీ. ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి భాగాలు ప్రేమ అనే ఒక ఫలము, సంతోషము అనే ఒక ఫలము, సమాధానము అనే మరొక ఫలము, దీర్ఘశాంతము అనే ఫలము, దయాళుత్వము అనే ఫలము, మంచితనము అనే ఫలము, విశ్వాసము అనేటటువంటి ఫలము, సాత్వికం అనేటటువంటి ఫలము, ఆశా నిగ్రహము అనేటటువంటి ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలంట. నీవు, నేను, మనం అందరం బాప్తీసం పొందుకున్నటువంటి మనం అందరం, క్రీస్తుని ధరించుకున్నామా అని చెప్పుకుంటున్నాం మనం అందరం, దేవుని కుమారులము కుమార్తెలము అని చెప్పుకుంటాం మనం అందరం, ఫలించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఇవి, ఆత్మ ఫలాలు. మరి ఈ ఫలాలను మనం ఫలించగలుగుతున్నామా? ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? సమాధానం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? చెప్పండి. దీర్ఘశాంతం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? దయాళుత్వము అనే ఫలాన్ని కూడా మనం ఫలించగలుగుతున్నామా? ఏమండి? మంచితనం అనేటటువంటి ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఏమండి? విశ్వాసము అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? సాత్వికం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఆశా నిగ్రహము అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా లేదా అనేది ఎవరికి వారంగా మనం వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి. అయ్యా, నిన్ను నమ్ముకున్న దానిగా, నిన్ను నమ్మిన వాడిగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా, ఇదిగో నీలో ఉన్నటువంటి ఈ లక్షణాలు, ఈ ఆత్మ ఫలాలు నేను ఫలించగలుగుతున్నానా లేదా అనేది ఎవరికి వారంగా మనం వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చేసుకోవాలి. మనం బాప్తీసం తీసుకొని 10 కొద్ది సంవత్సరాలు అవుతున్నా, మనం బాప్తీసం పొందుకొని లేదా సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ప్రియులారా, ఆత్మ ఫలాలు ఇవి మనం ఫలించకపోతే, ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుందని బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఒక ఫలించినటువంటి చెట్టు మనకు ఎలాగైతే ఉపయోగపడదో, మనము కూడా ప్రియులారా దేవుని కోసం ఫలించకపోతే మనము కూడా దేవునికి ఏ విధంగా కూడా ఉపయోగపడం. మనకు మనం ఉపయోగపడం, మన వలన దేవునికి వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా ఈ ఫలాలను మనం ఫలించాలి. ఈ ఫలాలను దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడు. ఆయన ఆశించినటువంటి ఈ ఫలాలను మనం ఫలించి మనం ఆయనకి ఇచ్చినప్పుడు మనము బహుగా ఫలించడం వలన మన పరలోకమందున్న తండ్రి సంతోషపడతాడంట. ఆయన నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి, మనం ఫలించేటటువంటి ఈ ఫలాలను బట్టి ఆయన మహిమపరచబడాలి అంటే, ఆయన సంతోషించాలి, ఆయన ఆనందించాలంటే ఈ ఫలాలను మనం ఫలించి దేవునికి ఇవ్వాలి కదా. కాబట్టి ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఈ భాగాలను లేదా ఈ ఫలాలను మనం ఒక్కొక్క వారము ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ ఎన్ని ధ్యానించుకున్నాం? ఇప్పటికి చెప్పండి, ఎన్ని ధ్యానించుకున్నాం? 7 ఫలాలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. ప్రేమ అనే ఫలం గురించి ఒక వారం ధ్యానం చేసుకున్నాం. సంతోషం అనే ఫలం గురించి ఒక వారం ధ్యానం చేసుకున్నాం. సమాధానం అనే ఫలం గురించి ఒక ఆదివారం ధ్యానం చేసుకున్నాం కదా. దీర్ఘశాంతం అనే ఫలం గురించి ఒక వారం మనం ధ్యానం చేసుకున్నాం. దయాళుత్వం అనే ఫలం గురించి కూడా ఒక వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత మంచితనము అనే ఫలం గురించి కూడా ఒక వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత విశ్వాసము అనేటటువంటి ఫలం గురించి గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ప్రియులారా
ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి మరొక భాగము లేదా మరొక ఫలం అనుకోండి మీరు, సాత్వికం అనే ఫలం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? క్రైస్తవులంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారంగా మనం ఫలించవలసినటువంటి ఫలాల్లో ఈరోజు 8వ ఫలముగా సాత్వికం అనే ఫలం గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? ఆత్మ ఫలములలోని ఆంతర్యము అనే మన మెయిన్ టైటిల్లో ఈరోజు సాత్వికము అని పెట్టుకోండి. ఏంటమ్మా ఈరోజు మన ధ్యానం చేయబోయే ఫలం ఏంటి? సాత్వికము అనే ఫలం గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుని గురించిన ఒక విశేషమైన, యేసుక్రీస్తు వారిని గురించిన ఒక ఉన్నతమైనటువంటి సంగతి, ఆయన కలిగి ఉన్నటువంటి ఎన్నో లక్షణాలలో ఒక శ్రేష్టమైన, అపురూపమైన, అద్భుతమైనటువంటి లక్షణమే సాత్వికము. యేసుక్రీస్తు ప్రభువారు అనగానే ఆయన సుగుణాల సంపన్నుడని మనం పాటలు పాడుకుంటాం కదా. ఆయనలో ఎన్నో మంచి గుణగణాలు ఉన్నాయి. సుగుణాల సంపన్నుడు, ఎన్నో మంచి 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 లక్షణాలు ఉన్నాయి ఆయనలో. అన్ని లక్షణాల గురించి మనం ఈరోజు ఆలోచించలేం కదా. ఆయనలో ఉన్న ఒక మంచి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటి అంటే సాత్వికము. ఏంటమ్మా? నీవు నేను సర్వలోకములో ఉన్న ప్రజల అనేకులు యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ అనేకులు ఆయనను మాదిరిగా పెట్టుకుంటూ, రోళ్ళు మోడల్గా పెట్టుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఊరకనే యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు నమ్ముకోవట్లేదు. ఊరకనే యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు వెంబడించట్లేదు. ఊరకనే యేసుక్రీస్తు ప్రభుని తమ ఆరాధ్య దైవముగా ఎంచుకోలేదు. కారణం ఏంటయ్యా అంటే ఆయనలో ఒక శ్రేష్టమైనటువంటి గుణం ఉంది. అదే సాత్వికము అనేటటువంటి గుణము. ఏ గుణం అమ్మా అది? సాత్వికము అనేటటువంటి గుణం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాత్వికుడు. ఎవరమ్మా ఆయన? సాత్వికుడు. ఆయనలో ఉంది సాత్వికం అనేటటువంటి గుణం. ఆయనలో ఉంది ఈ సాత్వికమైనటువంటి ఈ గుణం. ప్రియులారా, అసలు ఇంతకీ సాత్వికము అనే మాటకు అర్థం ఏంటో మనం చూద్దాం. ముందుగా సాత్వికము అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, సాత్వికం అంటే ఏంటంటే, ఒకటి సాత్వికం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి తగ్గింపు. చెప్పండి, సాత్వికం అనే ఈ మాటకు అర్థం ఏంటి? తగ్గింపు. రెండవది దీనత్వము. ఏంటి చెప్పండి అమ్మా? దీనత్వము. ఇక మూడవది వినయము. ఏంటంట? వినయము. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, సాధు స్వభావం అని, సౌమ్యుడని, సౌమ్యత అని, లేదా సాత్వికత అని, దీనత్వం అని, లేదా సాధుత్వం అని, మృదుత్వం అనే ఈ పదాలు వస్తాయి దీనికి. చూడండి ఎంత మంచి అర్థాలు ఉన్నాయో దీనికి. సాత్వికము అనే ఈ మాటకు ఎంత మంచి డెఫినేషన్ ఉందో చూడండి. సాత్వికం అనగా తగ్గింపు. సాత్వికం అనగా ప్రియులరా వినయము. సాత్వికం అనగా దీనత్వము అనే ఈ పర్యాయ పదాలు వస్తాయి. ఏమండి? మరి ఈ సాత్వికం అనేటటువంటి ఈ లక్షణానికి ఉన్నటువంటి పర్యాయ పదాలన్నీ కూడా మనలో ఎవరిలో కనపడతాయి అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులో కనపడుతుంది. ఆయనలో సాత్వికం ఉంది అంటే ఆయనలో తగ్గింపు ఉంది, ఆయనలో దీనత్వం ఉంది, ఆయనలో వినయం ఉంది, ఆయనలో ఇంకా చాలా గొప్ప లక్షణాలు మనకు కనపడతాయి ప్రియులారా. కాబట్టి ఈ సాత్వికం అనేటటువంటి ఈ లక్షణాన్ని దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ సాత్వికం అనే ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. మనలో తగ్గింపు ఉండాలని, మనలో ఈ దీనత్వం ఉండాలని, మనలో ఈ వినయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా యేసుక్రీస్తు చాలా సాత్వికుడు. ఆయన చాలా తగ్గింపు స్వభావం కలిగినవాడు, చాలా దీనత్వం కలిగినవాడు, చాలా వినయము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారుగానే. మరి ఆయన నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి మనం కూడా
ఆ క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులమైన మనమందరం కూడా ఆయన కలిగి ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన ఈ సాత్వికం అనే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనలో ఉందా ఈ సాత్వికం అనే లక్షణం? ఎవరిలో ఉంది? ఈ సాత్వికం అనేటటువంటి ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఈ తగ్గింపు గుణం, ఈ దీనత్వం, ఈ వినయము, ఈ విధేయత, ఈ సాధుత్వము లేదా ఈ మృదుత్వము మనలో కనబడుతుందా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరిలో ఉంది సాత్వికం? ఎవరిలో ఉంది దీనత్వం? ఎవరిలో ఉంది ఈ విధేయత లేదా ఈ వినయం అని మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వారంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేను నాకు నేనుగా పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మీకు మీరుగా పరిశీలన చేసుకోవాలి. నేను బాప్తీసం తీసుకొని దేవునికి కుమార్తెగా మారిపోయాను. నేను బాప్తీసం తీసుకొని దేవునికి కుమారుడిగా మారిపోయాను. కాబట్టి నేను ఆ దేవునిలో ఉన్నటువంటి ఈ సాత్వికం అనే గుణాన్ని నేను కలిగి జీవించాలి. నాలో ఈ సాత్వికం ఉండాలని మనం ఎవరికి వారంగా ఎప్పటికీ అప్పుడు పరిశీలన చేసుకోవాలి. నిజంగా నాలో ఈ సాత్వికం అనే ఈ ఆత్మఫలం ఉందా? ఈ సాత్వికం అనే ఫలాన్ని నేను ఫలించగలుగుతున్నానా? ఈ దీనత్వం నాలో ఉందా? ఈ తగ్గింపు గుణం నాలో ఉందా? ఈ వినయము, ఈ విధేయత, ఈ లోబడే తత్వం నాలో ఉందా అనేది ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఎవరికి వారంగా పరిశీలన చేసుకోవాలి. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈ సందర్భంలో 12వ వాక్యం చదివి సహాయం చేయండి అమ్మా. ఒకసారి మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరచి చక్కగా మీరు అంశం పెట్టుకొని చెప్పే ప్రతి రిఫరెన్స్ కూడా మీరు రాసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను దేవునికి ప్రియులైన వారికి తగినట్లు. చూడండి ప్రియులారా, మీరు 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 ఎవరు అనుకుంటున్నారు? బాప్తీసం తీసుకున్నటువంటి మీరు ఎవరు అనుకుంటున్నారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. బాప్తీసం తీసుకున్నటువంటి మీరు ఎవరు అనుకుంటున్నారు? దేవునికి ప్రియమైనటువంటి పిల్లలు మీరు. కాబట్టి ఏర్పరచబడిన వారును దేవునికి ప్రియమైన పిల్లలకు తగినట్లుగా మీరందరూ జాలిగల మనస్సును ధరించుకోండి. ఏ మనస్సును ధరించుకోవాలి? మీరు జాలిగల మనస్సును ధరించుకోండి. తర్వాత దయాలుత్వమును ధరించుకోండి. దయాలుత్వమును ధరించుకోండి. తర్వాత వినయమును ధరించుకోండి. వినయమును ధరించుకోండి. తర్వాత సాత్వికమును ధరించుకోండి అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, దేవుని ప్రజలారా, పరిశుద్ధులారా, గమనించండి. ఏర్పరచబడిన వారును దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును ధరించుకోండి అయ్యా, ధరించుకోండి అమ్మా. మీరు దయాలుత్వమును ధరించుకోండి. మీరు వినయమును ధరించుకోండి. మీరు సాత్వికమును ధరించుకోండి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆనాడు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికే ఈ మాటలు చెప్తున్నారు అనుకుంటే పొరపాటు. ఈరోజు ఓబుల్నాయుడుపాలెంలో ఉన్న తెలుగు బాప్టిస్ట్ సంఘములో ఉన్న మనకి కూడా దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. మనం కూడా సంఘమే కదా, మనము కూడా ఏర్పరచబడిన వారమే కదా, మనము కూడా దేవునికి ప్రియమైన పిల్లలమని చెప్పుకుంటున్న వారమే కదా. కాబట్టి మనం అందరం కూడా జాలిగల మనస్సును ధరించుకోవాలంట. ఏమండి? దయాళుత్వాన్ని ధరించుకోవాలంట, వినయమును ధరించుకోవాలంట, సాత్వికమును ధరించుకోండి అంటున్నాడు ప్రియులారా. ఏమండి? సాత్వికమును మనం అందరం ధరించుకోవాలి. చెప్పాను కదా, సాత్వికం అంటే ఏంటి? తగ్గింపు గుణం, తగ్గించుకునే గుణం. ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే విషయం. ఎవరిలో ఉంది సాత్వికం? ఎవరిలో ఉంది తగ్గింపు గుణం? చెప్పండి. ఎవరు తగ్గించుకుంటున్నారు? ఏ విషయంలో తగ్గించుకుంటున్నారు? ఎలా తగ్గించుకుంటున్నారో ఎవరికి వారంగా పరిశీలన చేసుకోవాలి. ఏమండి? అదేవిధంగా జాలిగల మనస్సును ధరించుకోమంటున్నాడు. జాలిగల మనస్సును మనం ధరించుకున్న వారంగానే ఉన్నామా? ఏమండి? దిక్కులేని పిల్లలను చూసినప్పుడు, విధవరాండ్రను చూసినప్పుడు, అనాథలను చూసినప్పుడు, బీదలను చూసినప్పుడు, వస్త్రహీనులు మన కళ్ళ కనపడుతున్నప్పుడు
ఆకలితో అలమటిస్తున్నటువంటి అనాథలు మనకు కనపడుతున్నప్పుడు జాలిని మనం కలపరచగలుగుతున్నామా? ఆ జాలి గల మనస్సును మనం ధరించుకోగలుగుతున్నామా? మన పొరుగు వారి పట్ల మన జాలిని మనం చూపించగలుగుతున్నామా అనేది మనల్ని పరిశీలన చేసుకోవాలి. దయాళుత్వాన్ని ధరించుకోమన్నాడు దేవుడు ఇక్కడ. దయాళుత్వము, దయ ఎదుటి వారిని చూసినప్పుడు, వారి దీనహీన పరిస్థితులు మనం చూసినప్పుడు వారి మీద మనకి దయ పుట్టాలి. ఏమండి? వినయము ధరించుకోమంటున్నాడు, వినయమని ధరించుకోమంటున్నాడు. చివరిగా సాత్వికాన్ని మనం ధరించుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది మనం ధరించుకోవడం అంటే ఇది మనం ఈ లోకాన్ని విడిచి తిరిగి మనం వెళ్ళిపోయేంత వరకు, మరణం అనే పేరుతో వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ సాత్వికమనే ఈ గుణాన్ని మనం ధరించుకొని ఉండాలి. ఎల్లప్పుడూ మనలో ఉండాలి ఈ సాత్వికం అనే గుణం. ఈ తగ్గింపు, ఈ దీనత్వం, ఈ వినయం, ఈ విధేయత, ఈ లోబడే తత్వం, ఈ సాధుత్వం, ఈ మృదుత్వం అనేది మనలో ఉండాలి. క్రైస్తవుడు అంటే ప్రియులారా లోకానికి వెలుగుగా ఉండాలి, లోకాన్ని వెలిగించేవాడుగా ఉండాలి, లోకములో ఉన్న అనేకులకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. అబ్బా, క్రైస్తవులు అంటే నిజంగా ఎంత సాత్వికంతో ఉంటారండి. కొడితే కొట్టించుకుంటారు, తిడితే తిట్టించుకుంటారు, బూతులు మాట్లాడినా కూడా నోరు మాట్లాడరు, ఒక మాట అన్నా పడతారు. అబ్బా, ఎంత సాధువులండి, ఎంత మృదుత్వం అండి, ఎంత మృదువుగా మాట్లాడతారండి, నిజంగా ఎంత ప్రేమగా మాట్లాడతారండి. నిజంగా క్రైస్తవులు అంటే నిజంగా వీళ్ళే అనుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఆషామాష కాదు. క్రీస్తును నమ్ముకోవటం అంటే, బాప్తీసం తీసుకోవటం అంటే ఏదో ఆషామాష అనుకుంటున్నారేమో. ఒక క్రైస్తవుడిగా బ్రతకడం అది చాలా కష్టం. అది కత్తి మీద సాను లాంటిది, అది తీగ మీద నడక లాంటిది. ఒక క్రైస్తవుని జీవితం అంటే అది చాలా 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 ప్రమాదకరమైంది. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. క్రైస్తవుని అని చెప్పేసి ట్యాగ్ తగిలించుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులం కావు. ఆ క్రైస్ట్లో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండాలి. అమ్మ, అర్థమవుతుంది కదమ్మా? ఆ క్రైస్ట్లో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండాలి. ఈ క్రీస్తులో ఉన్నటువంటి ఈ సాత్వికం అనే ఈ మంచి లక్షణాలు మనం అందరం కలిగి జీవించాలి. మనల్ని చూడగానే బయట వాళ్ళు ఏమనుకోవాలంటే, ప్రియులారా నిజంగా ఎంత సాత్వికులండి, నిజంగా వీళ్ళలో ఎంత తగ్గింపు ఉంటుందంటే, నిజంగా వీళ్ళలో ఎంత దీనత్వం అండి, నిజంగా వీళ్ళలో ఎంత వినయం. అసలు వీళ్ళ చూస్తుంటే యేసుప్రభునే చూసినట్లుందండి అనుకోవాలి సొసైటీ, సమాజం. అలా అనుకోగలుగుతున్నారా? మనల్ని చూసి ఎవరైనా ఒక్కళ్ళైనా మనలో ఉన్న ఒక్కరినైనా చూసి ఈ లోకం అలా అనుకోగలుగుతుందా? కనీసం మన ఇంట్లో వాళ్ళైనా సరే, మన వీధిలో ఉన్నవారైనా సరే, మన సంఘములో ఉన్నవారైనా సరే, మన గ్రామంలో ఉన్నవారైనా సరే, నిజంగా వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు, నిజంగా వీళ్ళు క్రైస్తవులండి, క్రీస్తుకు తగినట్లుగా వీళ్ళు జీవిస్తున్నారు. క్రీస్తులో ఏ గుణాలైతే ఉన్నావో వీళ్ళలో అదే గుణాలు కనబడ్డాయి. అబ్బా, ఎంతటి తగ్గింపు జీవితాలు, ఎంతటి దీనత్వం వీళ్ళలో ఉంది, ఎంతటి వినయము, ఎంతటి విధేయత, ఎంత ప్రేమతత్వం అండి. నిజంగా వీళ్ళండి క్రైస్తవులంటే, వీళ్ళండి క్రీస్తు ఫాలోవర్స్ అంటే, వీళ్ళండి క్రీస్తుని అనుసరించేవాళ్ళు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవాళ్ళని మాట్లాడాలి సమాజం. అలా మనల్ని గురించి ఎవరైనా మాట్లాడగలరా? నన్ను గురించి, మిమ్మల్ని గురించి ఎవరైనా మాట్లాడగలరా? మనం మాట్లాడితే కాసేపు వినాలనిపించిద్ది ఎవరికైనా? అబ్బా, వీళ్ళు మాట్లాడితే కాసేపు వినాలనిపించిద్దండి. ఆ అక్క దగ్గరికి వెళ్ళి కాసేపు ఆ మాట్లాడే మాటలు వినాలనిపిస్తుందండి. ఆ అన్న దగ్గరికి వెళ్ళి కాసేపు అతను మాట్లాడుతుంటే ఎంతో ప్రశాంతంగా, ఎంతో ధైర్యంగా నా బాధలన్నీ నేను మర్చిపోతానండి. ఆ అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఆమె మాట్లాడే మాటలు వింటే నాకెంతో ఆదరణ, నాకెంతో ధైర్యం, నాకెంతో ఓదార్పు కలుగుతాయండి అని మన మాటలను బట్టి ఎవరైనా అనుకోగలరా? ఏమండి? చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి యేసుక్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్నటువంటి మనం అందరం ఫలించాల్సినటువంటి ఫలము ఇదిగో సాత్వికం అనేటటువంటి ఫలాన్ని మనం ఫలించాలి. మరి ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఎందరిలో ఉంది సాత్వికం అనేటటువంటి ఫలము? ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగానే, ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉండగానే, ఆ వాక్యం మన హృదయాలతో మాట్లాడుతూ ఉండగానే, నిజంగా నాలో ఈ సాత్వికం ఉందా,
ఈ తగ్గింపు గుణం ఉందా, ఈ దీనత్వం నాలో ఉందా, ఈ వినయము నాలో ఉందా అనేది నేను మీకు వాక్యం చెప్తానే నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. వాక్యం అనేది రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము కంటే అది పదునైనది. అది చెప్పేవాడిని పొడుస్తుంది, అది వినేవాడిని కూడా పొడుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కేవలం వాక్యం ఏదో బోధకులుగా మేము నిలబడి మీకు చెప్తున్నాం అనేది కాదు. మొదట మాకు మేముగా దీన్ని పరిశీలన చేసుకుంటాం, ఆ తర్వాత మీకు చెప్తాం ప్రియులారా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు పౌలు గారు కొలస్సీలకు పత్రిక రాస్తూ 3:12లో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ధరించుకోవాలి మనం వీటిని. ఎప్పటి వరకు ధరించుకొని ఉండాలయ్యా అంటే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకు, చివరి క్షణం వరకు, ఆ చివరి గడియ వరకు కూడా ప్రియులారా వీటిని మనం ధరించుకొని ఉండాలి. కొన్ని ఆభరణాలు మనం ధరించుకుంటాం కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, మరలా పోయి రాగానే ఏం చేస్తాం, మనం తీసేస్తాం. కానీ ఈ సాత్వికమైనటువంటి ఈ లక్షణాన్ని మనం తీసివేయకూడదు. ఇది ఎప్పటిదాకా ఉంచుకోవాలి? ఈ లోకాన్ని మరణం అనే పేరుతో విడిచి వెళ్ళేంత వరకు మనం ధరించుకొని ఉండాలి ఈ సాత్వికం అనే గుణం. అమలారా, అయ్యలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి మనలారా, నా తల్లులారా, నా తండ్రులారా, తమ్ముళ్ళారా, ఇదిగో ఈ సాత్వికమైన గుణం మనలో ఉందా? ఎంతమందిలో ఉంది మనలో ఈ గుణం? ఒక మాట అంటే మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఒక దెబ్బ కొడితే మనం పడగలుగుతున్నామా అనేది ఎవరికి వరంగా మనం పరిశీలన చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. ఏమండి? కాబట్టి ఈ సాత్వికం అనే గుణాన్ని మనం కలిగి జీవించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 11-12 వచనాలు చదవండి ప్రియులారా. ఒకసారి 11-12 వచనాలు చదవండి. చూడండి, అక్కడ రాయబడిన మాట. అందరు బైబిల్ తీయండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి అమ్మా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వీటిని అంటే వేటిని? పైన చెప్పిన వాటిని. పైన ఏం చెప్పాడు చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడు. చూడండి, ఓన్లీ ఇది దైవజనుడికి చెప్పిన వాక్యమేనా? ధనాపేక్ష కలిగిన ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది ధనాపేక్ష అంటే డబ్బు పిచ్చి. ఉదయం లేచిన మొదలుకొని డబ్బు 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 అని కొట్టుకుంటుందంట కొంతమంది గుండెలు. డబ్బు అని కాదు, డబ్బు 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 అని కొట్టుకుంటుందంట కొంతమంది గుండెలు. అలా కొట్టుకుంటాయంట. వారికి చెప్తున్నటువంటి వాక్యం ఇది. ఏమని చెప్తున్నాడు? దైవజనుడా, లేకపోతే విశ్వాసులారా, మీరైతే లేదా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అంటున్నాడు. చూడండి, ఇందాక మనం చదువుకున్న వాక్యం ఏముంది? సాత్వికమును మనం ధరించుకోమనుంది. ఇక్కడేమంటున్నాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ? సాత్వికాన్ని సంపాదించుకోవాలంట. అమ్మ, ఏం చేయాలంటే సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలంట. చూడండి, మనం ఏం సంపాదించుకుంటాం? డబ్బు సంపాదించుకుంటాం, భూములు సంపాదించుకుంటాం, ఇళ్ళు సంపాదించుకుంటాం, పొలాలను సంపాదించుకుంటాం, వెండి బంగారాలను సంపాదించుకుంటాం. కానీ పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, తిమోతి, దైవజనుడా, నీవైతే ఇదిగో వీటిని సంపాదించుకోనైనా,
నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసమును సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఫైనల్గా సాత్వికమును సంపాదించుకో నాయన అంటున్నాడు. ఏంటి సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలా? సంపాదించుకోవాలంటే సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలంటున్నాడు పౌలు గారు ఇక్కడ. సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలంట. మళ్ళా అంటే సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలా? ప్రయాసపడితేనే అది మనం సంపాదించుకోగలమా అంటే సాత్వికాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడితేనే అది మనకి దొరుకుతుంది. అర్థమవుతుంది కదా? మరి సాత్వికాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామా? దీనత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నామా? ఏమండి, తగ్గింపును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నామా? లేదా వినయమును సంపాదించుకోవడానికి, నీతిని సంపాదించుకోవడానికి, భక్తిని సంపాదించుకోవడానికి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి, ప్రేమను సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామా? సాత్వికమును సంపాదించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు చెప్పండి? ఈరోజు మనం భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాము, ఆయాసపడుతున్నాము. పగలంతా ప్రయాసపడతాము, రాత్రి కాగానే ఆయాసపడతాము కదా. పనికి వెళ్ళి వస్తారు, పనికి వెళ్ళి రాగానే శరీరం అంతా నలిగిపోయిద్ది, అలసిపోయిద్ది. రాగానే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు ఇంట్లో అన్ని పనులు సమకూరిస్తే పర్లా హ్యాపీ. అన్నీ మరలా ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేసుకోవాలంటే ఎంత కష్టమో కదా. అలా పడిపోతారు ఇంటికి వచ్చి పగలంతా పనిచేసి. చూడండి, ప్రయాస, ఆయాస దేనికోసం? భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసం. ఆత్మ సంబంధంగా ప్రేమని దేవుని పెట్టారా, ఇదిగో వీటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలంట. నీతిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి, భక్తిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఏమండి, ప్రేమను సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. చివరిగా ఓర్పును కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట. చివరిగా సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం మరలా పడుకునేంతవరకు పడకెక్కి వీటిని సంపాదించుకోవడం కోసం క్రైస్తవులుగా ఎంతమంది ప్రయాసపడుతున్నారు? దేవుడు ప్రయాసపడమంది వీటి కోసం, దేవుడు ప్రయాసపడి సంపాదించుకోమంది వీటిని. కానీ మనం వేటినో సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయాసపడతాం. రాత్రి అనక పగలనక ఓటీలు డ్యూటీలు చేసి. మంచిదే, పనులు చేసుకోవద్దని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మీ అందరికీ నేనే రోల్ మోడల్ పని చేసే విషయంలో. రాత్రి పని చేస్తాను, పగలు పని చేస్తాను, దేవుని పని కూడా చేస్తాను విస్తారంగా. ఏమండి, కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ పౌలు గారు సాత్వికమును సంపాదించుకోండి అంటున్నాడు. అంటే సాత్వికాన్ని మనం ఏం చేయాలంట? సంపాదించుకోవాలి అంటున్నాడు. ఎక్కడ ఈ సాత్వికం మనకు కనపడుతుందంటే ప్రియులారా, ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో మనకి సంపూర్ణంగా కనపడుతుంది ఈ సాత్వికం. ఆయనలో సంపూర్ణంగా కనపడుతుంది మనకి ఈ తగ్గింపు, ఈ దీనత్వం, ఈ వినయం, ఈ మృదుత్వం. ఆయన వైపు చూస్తే మనం చాలు ప్రియులారా. కాబట్టి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. చూడండి అమ్మ, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. సాక్షాత్తు దేవుని కుమారుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నోట వస్తున్నటువంటి మాట ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. చూడండి అంటున్నాడు, నేను ఎలాంటి వాడినో తెలుసా? నా గుణం ఎలాంటిదో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి మీరు నాలో ఉన్న ఈ సాత్వికం అనే గుణాన్ని, నాలో ఉన్న ఈ దీన మనస్సు అనే గుణాన్ని మీరు నేర్చుకోండి అంటున్నారు. చూడండి, మనం చెప్పగలమా? మనం ఎవరైనా చెప్పగలమా?
నేను సాత్వికుడను అని నేను చెప్పగలనా? నేను సాత్వికురాలను అని మీరు చెప్పగలరా? నేను దీన మనస్సు గలవాడనని నేను చెప్పగలనా? నేను దీన మనస్సు గలవాడనని మీరు చెప్పగలరా? ఎవరైనా మనం చెప్పగలమా? యేసు ప్రభు చెప్తున్నారండి ఈ మాట. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. యేసు ప్రభు వారి దగ్గర వస్తే మనకు నేర్పిస్తాడంట. ఆయన సాత్వికంతో ఎలా బ్రతకాలో నేర్పిస్తాడంట. దీన మనస్సు కలిగి ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా యేసు ప్రభు ఎంత సాత్వికుడు, ఎంత దీన మనస్సు కలగడు కదా. ఎంత సాత్వికుడు, ఎంత దీన మనస్సు గలవాడు. కాకపోతే ప్రియులారా, ఆయన పరలోకాన్నే విడిచి, పరలోకపు మహిమనే విడిచి మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తాడు కదా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. అంటే ఆయన మహిమలోకములో ఉండి కూడా తనను తాను తగ్గించుకొని నరవతారములో ఈ లోకానికి వచ్చాడంటే నిజంగా ఆయన ఎంత తగ్గించుకున్నాడు కదా, ఎంత సాత్వికంతో ఉన్నాడు కదా నిజంగా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు అనగానే ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు. ఆయనను బాప్తీసం ద్వారా ధరించుకున్నటువంటి మనలో కూడా ఆ సాత్వికమనే ఈ లక్షణం ఉండాలి. ఈ దీన మనస్సు అనేటటువంటి ఈ లక్షణం మనలో ఉండాలి. మరి మనలో ఉన్నాయా? ఈ సాత్వికము, ఈ దీన మనస్సు అనేది మనలో ఉందా అనేది ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకచాట మనం చదువుకున్నప్పుడు సాత్వికాన్ని ధరించుకోవాలంటున్నాడు. మరొక చాట మనం చదువుకున్నప్పుడు సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమంటున్నాడు. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు వారి మాటల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, సాత్వికమును మీరు నేర్చుకోండి అంటున్నాడు. చూడండి, ధరించుకోవాలంట, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట, దాన్ని నేర్చుకోవాలంట. నేర్చుకుంటేనే వస్తుంది. అది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం ఎవరిలో ఉందని మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంటే చెప్తున్నాడు, నన్ను చూడండి నాయనా, మీరు నాలో ఉంది సాత్వికం, నాలో ఉంది దీన మనస్సు, నా యొద్దకు రండి, నా కాడి మీ బుధం మీద వేసుకోండి, సాత్వికమును నేను మీకు నేర్పిస్తాను, నేను ఎలా ఉండానో మీకు అలాగ నేర్పిస్తాను అంటున్నాడు. మరి ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం కదా, మనం క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కదా. మరి ఆయనలో ఈ సాత్వికం, ఆయనలో ఈ దీనత్వం ఉంది కదా, దీన మనస్సు. మరి మనలో ఉందా ఈ సాత్వికం? అసలు సాత్వికం అంటే ఏంటంటే ప్రియులరా, ఒక మాట అన్నా కూడా తిరిగి మనం మాట్లాడడానికి ఇష్టపడం, ఒక దెబ్బ కొట్టినా కూడా తిరిగి మనలా కొట్టడానికి ఇష్టపడం. అంటే అన్నారులే, కొడితే కొట్టేరులే. మీకు ఒక విషయం చెప్తాను. బోయపాలెం నేను ముఠాను తీసుకెళ్తూ ఉంటాను, మిర్చియాడ్ ముఠాను తీసుకెళ్తూ ఉంటాను. హౌసింగ్ బోర్డు నుంచి ఉప్పరపాలెం వంకాయలపాడు లోపల 15 మంది ఆడవాళ్ళు ఎక్కుతారు తొడాలు తీసుకోవడానికి. ఉదయం 8 గంటలకు తీసుకెళ్తాను, సాయంత్రం 6 గంటలకు తీసుకొస్తాను. నేను వెళ్తా ఉన్న ఉప్పరపాలెం తీసుకొద్దామని సాయంత్రం 5:30 అయింది. బోయపాలెం సెంటర్లో రైట్ సైడ్ ఫ్లైఓవర్ పక్కన బస్సు ఆపాడు, జనాలు దిగుతున్నారు. నేను లెఫ్ట్ సైడ్లో పోతున్నా, జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆపా. ఒక ఇద్దరు బైక్ వేసుకొని ఎదరొచ్చారనమాట. ఎదరొచ్చిన వాళ్ళు ముందు ఉన్నాడు, బాగా తాగి ఉన్నాడు కుర్రోడు, వెనకాల ఉన్నాయని కూడా కొంచెం లైట్గా తాగే ఉన్నాడు. బండితే మేము పోవాలి, బండితే అంటున్నాడు. అన్న ఎలా పోవాలన్నా, నేను లోపల ఉన్నా. ఆడేం బస్సు ఆపాడు, జనాలు దిగుతున్నారు, నేను పోవడానికి లేదు, మీరు చూస్తే మీరు ఎదురొచ్చారు, నేను ఎలా పోవాలన్నా అంటే, మేము పోవద్దా, మేము పోవాలి, బండితే అంటున్నాడు వాడు. ఎలా పోయానన్నా నేను అంటున్నాను. నేను బండి అక్కడ ఆపేశాను. వాడు బండి దిగొచ్చి స్టాండ్ వేసి బస్సు పోగానే ఇటు నా పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు. వీడు ఒక పక్క తాగినోడు కుర్రోడు వచ్చి ఇటు పక్క నాతో మాట్లాడుతున్నాడు, ఒకడు మాట్లాడుతున్నాడు. ఎదరోడితో మాట్లాడుతున్నా, అన్న చూస్తున్నావు కదన్నా ఎదరు జనాలు ఉన్నారు, పక్కన బస్సు ఉంది, నేను ఎలా పోయానన్నా అని వీడితో మాట్లాడుతున్నా. లేకే ఇటు పక్కనున్నాడు ఒక్క గుద్దాడు ఇక్కడ పెట్టి నన్ను. ఇలా గుద్దాడో తెలియదు, ఇలా కొట్టాడో తెలియదు, కానీ ఒక్కసారిగా నేను లోపల ఆటోలో కూర్చుంటే నా కళ్ళు బయర్లు కమ్మేసి కళ్ళు కనపడక ఇలా పట్టుకొని ఇలా ఉన్న ఆటోలో 2 రోజుల దాకా నాకు తలకాయ నొప్పి తగ్గల, నా మెడకాయ నొప్పి తగ్గల. వాడు గుద్దాడో తెలియదు, వాడు ఇట్ట పెట్టి కొట్టాడో తెలియదు, కానీ నాకు ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మేసి కళ్ళు కనపడలేదు. ఇంకా నేను వాళ్ళని ఏమనలేదు, ఏమనకుండా
ఇలా అనుకున్నాను. బస్సు వెళ్ళిపోయింది. ఇక వాడు నన్ను కొట్టేసి, వీడు కొడుతున్నాడన్న సంగతి నాకు తెలియదు. నేను అతనితో మాట్లాడుతాను, ఇటుతో నన్ను కొట్టేశాడు. బండిలో కూర్చున్నామని బస్సు వెళ్ళిపోయిన తర్వాత అలా బండి తీసుకొని అలా వెళ్ళిపోతున్నా. అక్కడ స్కూల్ పిల్లలు నా దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? అన్న పోనీ అన్న, అన్న పోనీ అన్న. స్కూల్ పిల్లలు చూశారు దగ్గరుండి. అన్న పోనీ అన్న, తాగున్నాడు అన్న, పోనీ అన్న అని. 4 పిల్లలు. 2 ఆటో వాళ్ళు వచ్చారు. ఏందయ్యా అన్నారు. ఏందని అన్న, నాదేం తప్పులేదు. అక్కడ బస్సు ఆపాడు. బస్సు పక్కన జనాలు దిగుతున్నారు, ఇటు పక్కన పిల్లలు ఉన్నారు, ఇటు పక్కన వీళ్ళు తాగి ఎదురొచ్చారన్న. మరి నేను వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎలా పోయాని, కొద్దిగా ఆగండి అని నేను బండి ఆపాను. వాడు వచ్చి నేను పోవద్దని చెప్పేసి ఇటు ఒకడొచ్చి అటు ఒకడొచ్చి మాట్లాడి వీడు నన్ను కొట్టేశాడన్న అన్న. ఏం కదలే పోనే తమ్ముడు అన్నాడు. ఒక్క మాట మాట్లాడే వాళ్ళని. నేను ఇంటికి వచ్చి నా భార్యకి, నా తల్లికి, తండ్రికి చెప్పుకొని బాధపడ్డా. ఏడుపు వచ్చింది. ఒక వారం దాకా నా మెడ నొప్పి, నాకు అసలు చాలా ఇబ్బంది అయింది. నాకు తాగి ఉన్నాడు కదా. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నేనేదో గొప్ప సాత్వికుడని చెప్పట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ఎదురైనప్పుడు అక్కడ తిరగబడితే, రోడ్డు మీద కర్రలు తీసుకొని నిలబడి నేను వాడిని కొట్టాను అనుకో, నేను ఎవరిని? ఒక దైవజనుడిని. నేను ఎవరిని? ఎదురువారికి బోధించే ఒక బోధకుడిని. నేనే ఆ నరి రోడ్డు మీద నచ్చ చేశాను అనుకో, చూసేవాళ్ళు ఏమంటారు? వీడు ఒక పాస్టర్ అంట, వీడు జనాలకి నీతులు చెప్తాడంట, వీడు ఒక క్రైస్తవుడు అంట అనుకుంటారు. అనుకోరా? చెప్పండి అమ్మా. తప్పనిసరిగా అనుకుంటారు. అప్పుడు ఎవరికి అవమానం? క్రీస్తుకు అవమానం జరుగుతుంది. బాధపడ్డాను, ఏడుపు వచ్చింది. ఆ ఏడుపు ఆపుకున్నాను. నేను వెళ్ళిపోయి ముఠాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసా. 2 వారాల క్రితమే ఇది జరిగింది. 2 వారాల క్రితమే ఇది జరిగింది. నా భార్యని అడగండి, మా తల్లిదండ్రులను అడగండి, వాళ్ళకి చెప్పానో లేదో ఈ మాట. ఎవరికి చెప్పలే. కొడతారు మనల్ని. యేసుప్రభు చెప్పాడు, మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టిన వారికి ఎడమ చెంప కూడా. సాత్వికం, దీనత్వం, మనల్ని మనం తగ్గించుకోవటం. దేవుడు ఏమన్నా చూస్తూ ఉంటాడు అలాంటి వాడిని? ఏదో ఒక రోజున ఒక్క ఏటు, చెప్పండి, ఒక్క ఏటు పడిద్దు వాడికి. అలా పడాలని కూడా మనం అనుకోకూడదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, ఈ సాత్వికం అనే గుణం మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సాత్వికుడు కాకపోతే పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వస్తాడు. ఆయన దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడని ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకుంటాం. అవునంటారా కాదంటారా? ఎంతమంది ఎన్ని మాటలు అన్నారండి యేసు ప్రభుని. ఆకలి కొనిన వారికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెడితే వారు తిని తృప్తి చెందిన తర్వాత ఏమన్నారయ్యా అంటే, కడుపు నిండిన వారుగా ఇడుగో తిండిపోతున్నారు యేసు ప్రభుని. ఏమండి? కానా పెళ్లి విందులో ద్రాక్ష రసం అయిపోయి అక్కడ లోటుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆరి రాత్బానంలో ఉన్నటువంటి నీళ్లను శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చి వారికి వడ్డించమన్నప్పుడు వాళ్ళు త్రాగి తృప్తి చెందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అని ఏమన్నారయ్యా అంటే, చెప్పండి ఏమన్నారు? త్రాగుబోతురా యేసు ప్రభు అన్నారు. ఏమంటే సేనా దయ్యములు పట్టి బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి విడుదల కలిగించినప్పుడు ఆ గెరారులో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ అన్నారంటే యేసు ప్రభుని, మా ప్రాంతములు విడిచి నువ్వు వెళ్ళిపో అన్నారంటే యేసు ప్రభుని. ఏమండి? దయ్యములు పట్టిన వారికి విడుదల కలిగిస్తే యేసు ప్రభుని అన్నాడు బయల్జెబూల్ అన్నాడు. అంటే దయ్యములకు అధిపతి యేసుక్రీస్తు ప్రభు వారు. దయ్యములకు అధిపతి కాబట్టే వెళ్ళిపోమనగానే వెళ్తున్నాయి అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయనను దూషించారు, ఆయన నిందించారు, ఆయన మీద అబద్ధముగా ఎన్నో చెడ్డ మాటలలా పలికారు, ఆయనను అపహాస్యం చేశారు, ఆయనను హేళన చేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు కదా. మోము మీద ఉమ్ము వేశారు, కొరడా దెబ్బలతో తన శరీరం అంతా రక్తసిక్తమయ్యేటట్లు కొట్టారు ఆయన్ని, పిడికెలతో గుద్దారు, ముఖం మీద చరిచారు, ఆయన కలగంతలు కట్టి యేసు నిన్ను కట్టింది ఎవరో అని అపహాస్యం చేశారు, హేళన చేశారు కదా. ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు యేసు ప్రభుని. ఏ రోజైనా బజారులో ఆయన నోరు మాట వినబడిందా? దూషించిన వారిని దూషించాడా బదులు?
శిక్షించిన వారిని ఎవరైనా శిక్షించాడా? బదులు శ్రమ పెట్టిన వారిని ఎవరైనా శ్రమ పెట్టాడా యేసు ప్రభు? మాట అన్న వారిని తిరిగి మాట అన్నాడా? అమ్మ వినండి, అన్నాడా? ఇన్ని మాటలు అంటావా, ఇంత మాట అంటావా, నీ అంతు తేలుస్తా. ఈ మొదటి రాకడలో నువ్వు నన్ను అన్నావుగా, రెండవ రాకడలో వస్తాను నేను, అప్పుడు చూస్తాను ఎవరు అన్నాడా? ఏమన్నాడు మరి? ఆయన దూషించబడి బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తనను తాను అప్పగించేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చేది నేనని దేవుడు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఎవరి మీద రివెంజ్ తీర్చుకోలేదు. ఎవరు ఎన్ని మాటలన్నా సరే సహించాడు ఆయన. నిందలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నిందలు వేసుకుంటారా, వేసుకుంటారా, ఇన్ని వేసుకుంటారా అన్నాడు, అంతే ఒకటే మాట. అబద్ధముగా నా మీద చెడ్డ మాటలలో చెప్పుకుంటారా, చెప్పుకుంటారా, ఇన్ని చెప్పుకుంటారా నా మీద అనుకుంటాడు, అంతే యేసుక్రీస్తు ప్రభువారు. వింటున్నారమ్మా? ముగించుకుందాం. ఎన్ని అన్యాయపులు తీర్చుకుంటారా, తీర్చుకోండి అన్నాడు, అంతే ఒకటే మాట. ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడిన వాడిని కాదు, ఎవరిని తన మాటల చేత బాధ పెట్టినటువంటి వాడు కాదు. తనే బాధపడ్డాడు కానీ ఎవరిని ఆయన బాధ పెట్టలా. తనే శ్రమ పట్టబడ్డాడు కానీ ఎవరిని శ్రమ పెట్టలే ఆయన. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంకా పడద్రోసి చంపేయాలని చూశాడు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా. ఏ రోజు కూడా ఎక్కడ ఎవరిని కూడా ఒక మాట అన్నటువంటి వ్యక్తి కాదు. ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో, ఎంత వినయము, ఎంత మృదుత్వము. ఆయన మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోయారంట తెలుసా. ప్రేమ కలిగినటువంటి మాటలు మాట్లాడేవాడంట ఆయన. ఆయన మాటలు మాట్లాడి వింటున్నటువంటి యొక్క వ్యభిచారుల యొక్క హృదయాలు కూడా కరిగిపోయినాయి అంట ప్రియులారా. ఒక వ్యభిచారిని చూసి కూడా అమ్మ అని పిలిచినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిని పిలుస్తారా? వ్యభిచారిని అమ్మ అని పిలుస్తారా? చెప్పండి, ఎవరిని పిలుస్తారా? చరిత్రలో ఒకే ఒక్కడు ఒక వ్యభిచారిని చూసి అమ్మా అని పిలిచినటువంటి వాడు వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటా ఎందుకని చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా యేసు ప్రభు నమ్ముకున్న వారిలాగా చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మరలా దయ్య బిడ్డలాగా ఉంటున్నారు చాలామంది. ఎందుకు అర్థం కావట్లేదు. చర్చిలో ఉన్నంతసేపు ఏమో దేవుని బిడ్డలుగా, చర్చి నుంచి బయటకు వెళ్ళిన దాకా దయ్య బిడ్డలా ఉంటున్నారు చాలామంది. ఇలా ఉండకూడదు, ఇది చాలా ప్రమాదము. ఏమండి, ఇది నాశనానికి వెళుతున్నటువంటి తరముల్లో ఒక తరం ఇది. అలా ఉండకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని జీవితాలు మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. అలా జీవిస్తే అది మనకు చాలా ప్రమాదము. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు తన దైనందిన జీవితంలో చాలా సాత్వికంతో ఉన్నాడు. ఆయన చాలా తగ్గించుకున్నాడు, చాలా దీనత్వం కలిగి ఉన్నాడు, ఆయన చాలా వినయము కలిగి ఉన్నాడు. అలాంటి లక్షణాలన్నీ కూడా మనం కలిగి జీవించాలి. సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ లోకానికి వచ్చి చూడండి, శిష్యుల పాదాలు కడిగాడంట ప్రియులారా. ఎవరు పాదాలు కడిగాడంట ఆయన? శిష్యులందరినీ వరుసలో కూర్చోబెట్టేసి ఒక పళ్ళెంలో నీళ్ళు తీసుకొచ్చుకొని ఒక తువాలు నడుము కట్టుకొని ఒక్కొక్క శిష్యుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ఆకాశ మహాకాశములను సృష్టించిన సృష్టికర్త ఆయన, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదు. అలాంటి వాడు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి సామాన్యులైన శిష్యుల పాదాల దగ్గర కూర్చున్నాడంటే చూడండి. పాదాల దగ్గర కూర్చొని అలా పాదాలు పట్టుకొని ఆ పాదాలు ఆ గిన్నెలో పెట్టి ఆ గిన్నెలో ప్రియులారా నీళ్లు తీసుకొని అలా పోసి శిష్యులు కాళ్ళు కడిగాడంట యేసుప్రభు. కాళ్ళు కడగడం మాత్రమే కాదు కానీ తువాలు తీసుకొని ఆ కాళ్ళు తుడిచాడంట ఆయన. బా, ఏంటండి ఆయన తగ్గింపు, ఏంటి ఆయన దీనత్వం ఏంటి, అసలుకి ఏంటి ఆయన వినయం ఏంటి, ఏంటి ఆయనలో ఉన్నటువంటి సాత్వికమైన మనస్సు, ఈ దీన మనస్సు నిజంగా ఎవరిలో ఉంది చెప్పండి. ఎవరిని కదిలించినా సరే ఆవేశం 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 ఆవేశం, కక్ష సాధింపు చర్యలు. నన్నంటారా? ఒక్క మాట అంటే ఏం పోద్ది నీ ఆస్తి పడితే? ఆ రోజు ఆ మాట, ఈ రోజు వరకు మా కుటుంబంలో ఈ సమస్యలు పోవాలా. ఆ మాట అన్నప్పుడు నువ్వు ఓర్చుకోవడం, నీకు ఎదురుకు వారికి మనం చెప్తున్నప్పుడు మనం పాటించాలి కదా. ముందు ఒక మాట అంటే ఏమవుతుంది? యేసుప్రభు నన్న మాటల కంటే నిన్ను ఎక్కువ అన్నారా? చివరి మాటలు యేసుప్రభు నన్న మాటల కంటే నిన్ను ఎక్కువ అన్నారా?
మాట పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడంట. అవునంటారు కదా అంటారు. మాట పడినందువల్ల మనం చెడ్డవాళ్ళం కాము. నిన్ను నన్ననక ఎవరినంటారు మాటలు? ఎవరినంటారు? యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని అంటారు. పండే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ తగులుతాయి. నిన్ను మాటలు అంటున్నారంటే నీ మీదకి లేనిపోయి నువ్వు వస్తున్నావంటే నువ్వు భక్తిలో ఉన్నావని గుర్తుపెట్టుకో. భక్తిలో ఉంటేనే అవి వస్తాయి. అవి వచ్చినప్పుడు భరించాలి మనం. నాకెందుకు అంటారు, నన్ను ఎందుకు అంటారంటే ఇక భక్తిలో లేనట్టే అని అర్థం. నీలో సాత్వికమైన మనసు లేదని అర్థం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ముగించుకుందాం, చూడండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, ఇది సమయం కాదు కనుక నేను ముగించేస్తున్నాను. కొంచెం అనారోగ్యంగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, ఎన్నో వచనం? 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాత్వికమైన మనస్సు నువ్వు కలిగి జీవిస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, నీకు మేలు కలుగుతుంది. ఆమె చెప్పండి ఒకసారి. ధన్యులంటే ఏం చెప్పనా? గొప్పవారని అర్థం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏమండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం కూడా ఒకసారి మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి మనం చూస్తే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ఆ పిల్లని తీయండి. వాళ్ళ అమ్మని రాకుండా పిల్లని తీసుకురాబాకండి దయచేసి. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రండి. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఎఫెసీ పత్రిక 4:2లో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విధేయతతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవలని అంటున్నాడు. ఎలా నడుచుకోవాలంట? మనం ఎలా నడుచుకోవాలంట? మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో నడుచుకోవాలంట. మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సంపూర్ణ వినయముతో నడుచుకోవాలంట. మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సాత్వికముతో మనం నడుచుకోవాలంట. చూడండి, మీకు కనపడలేదా రెఫరెన్సు? అదే కదా 4:2 ఎఫెసీ పత్రిక. సంపూర్ణమైన సాత్వికముతో మనం నడుచుకోవాలి. మరి సాత్వికముతోనే మనం నడుచుకుంటున్నామా? ఏమండి? చివరిగా తీతు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు. ప్రతి సత్కార్యం అంటే అర్థం ఏంటి? ప్రతి సత్కార్యం అంటే అర్థం ఏంటి? వాక్య సంబంధమైన కార్యము అంటే మంచి కార్యము. ప్రతి సత్కార్యం అనగా ప్రతి మంచి కార్యము చేయుటకును. అమ్మో, మనం సిద్ధపడి ఉండాలంట. ఏ కార్యం చేయడానికి? చెడ్డ కార్యాలు చేయడానికి కాదు, మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉండాలంట. ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు మనం దేనికి సిద్ధపడి ఉండాలంట? సత్కార్యములు, వాక్య సంబంధమైన కార్యములు, మంచి కార్యాలు చేయుటకు మనం సిద్ధపడి ఉండాలంట. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర ఏ పని ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు. చూడండి, ఇక్కడ ఒక మాట ఏంటంటే, అది మనుషులందరి ఎడల మనం ఏం కనపరచాలంట? సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలంట. కనపరచడం అంటే మనుషులందరి ఎడల అన్నాడు. చూడండి, మనుషులందరి ఎడల మనము సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచాలి. కనపరచడం అంటే చెప్పండి అమ్మా. మనిషి అన్న ప్రతి ఒక్కరికి మనలో ఉన్న సాత్వికాన్ని చూపించాలంట. కనపరచడం అంటే చూపించడం. అబ్బా పాస్టర్ గారు
ఏంలో ఎంత సాత్వికం అనుకోవాలి. నాలో లేదనుకోండి, ఏంలో ఎంత సాత్వికం, అబ్బా ఇదిగో ఏమిలో ఎంత సాత్వికం. మనుషులందరికీ మనలో ఉన్నటువంటి సాత్వికాన్ని మనం కనపరచాలంట. కనపరచడం అంటే అర్థం ఏంటి? చూపించాలి. మనలో ఉన్న సాత్వికము, దీనత్వము లేదా తగ్గింపు గుణం, వినయం అనేది మనం మనుషులకు చూపించాలంట. చదువమ్మ మళ్ళీ ఆ మాట. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచాలి. మనం ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు మన సంఘంలో ఉన్నవారికి, మన కుటుంబాల్లో ఉన్నవారికి, మన వీధుల్లో, మన గ్రామాల్లో ఉన్నవారికి సంపూర్ణమైన సాత్వికాన్ని మనం కనపరచాలి. కనపరుస్తున్నామా? మరి మనలో ఆ సాత్వికం అనే ఈ గుణాన్ని చూస్తున్నారా? ఎవరైనా చూస్తున్నారా? మాట అంటే చాలు పొలోమని లెగుతాం మనం. మనలో ఎక్కడుంది సాత్వికం? మనలో ఎవరు చూస్తారు ఈ సాత్వికాన్ని? మనం ఎవరు కనపరుస్తాం ఈ సాత్వికాన్ని చెప్పండి. ఆ తర్వాత ఏమన్నాడు? ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెను. అబ్బో, ఈ మాటలంతా వ్యతిరేకంగా ఉన్నాయి మనకి. అసలు ఈ మాటలన్నీ వ్యతిరేకమే. మళ్ళీ చదువు. అది కాదు, చివరి మాట. మనుషులందరి ఎడల సాత్వికమును కనపరచుచు ఎవ్వరిని, మనిషి అన్న వాళ్ళని ఎవ్వరిని దూషించక, ఎవ్వరితో గొడవలు పెట్టుకోకుండా జగడం ఆడని వారును ఎలా ఉండాలంట? ఆవేశంతో ఉండాలంట. మాట అనగానే ఆవేశం 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 కట్టలు తెంచుకొని వస్తుంది ఈరోజు చాలామంది క్రైస్తవులకి. ఆవేశం పడటం గొప్ప విషయం కాదంట. శాంతులనై ఉండవలెను. శాంతం ఉంటున్నామా మరి అలా శాంతంగా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనులుగా మాట్లాడకపోవటం సాత్వికం కాదు. ఏమండి? బలహీనులుగా మాట్లాడకపోవడం సాత్వికం కాదు, కానీ బలముండి కూడా నీ బలాన్ని చూపించకపోవడం సాత్వికం. మనకు బలం ఉన్నా కూడా ఆ బలాన్ని చూపించకపోవడమే సాత్వికం. తగ్గించుకోవడం అంటారు దాన్ని. అన్నీ మూసేసేయండి, ఇంకా క్లోజ్. మీ బైబిల్లో మీ నోట్స్లు అన్నీ మూసేసేయండి. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే పార్ట్ 2 చెప్తానికి మీకు ప్రయత్నం చేస్తాను, ఈ సాత్వికం అనే ఆత్మఫలం గురించి. ఇక చివరిగా గలతీ 5:22లో సాత్వికమును అనే ఫలాన్ని మనం ఫలించమని అక్కడ రాయబడింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, ఈ సాత్వికం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఈ సాత్వికం అనే ఫలాన్ని మనం ఫలించినప్పుడు మన పరలోకమందున తండ్రి మనలను బట్టి ఆయన మహిమపరచబడతాడు, మనలను బట్టి ఆయన సంతోషపడతాడు. తన తోతలతో కలిసి ఆయన పరలోకంలో విందు చేసుకుంటాడు, ఆయన ఆనందపడతాడు. మరి ఈ ఫలాలను మనం ఫలించగలుగుతున్నామా? బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, ప్రార్థన, పరిచర్య, వాక్యము, కానుకలు, సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం. మరి ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఈ సాత్వికం అనే ఫలాన్ని ఫలించి మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? భర్త ఒక మాట అంటే సాత్వికం ఉండదు, భార్య ఒక మాట అంటే సాత్వికం ఉండదు, పిల్లలు ఒక మాట అంటే సాత్వికం ఉండదు, ఎవరన్నా ఇరుగు పొరుగు వారు ఒక మాట అంటే సాత్వికం ఉండదు. లేచిపోవడమే, ఇక ఇళ్ళ కప్పులు లేచిపోవడమే. ఎక్కడుంది సాత్వికం? ఎవరిలో ఉంది సాత్వికం? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో కొన్ని విషయాలు మాత్రమే క్లుప్తంగా మీకు నేను వివరించాను. దయచేసి ఈ సాత్వికమైన మనస్సు, ఈ సాత్వికమైన ఈ ఆత్మ ఫలాన్ని మీరు, నేను, మనం అందరం ఫలించగలుగుతున్నామా అనేది ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడాడు అనిపిస్తే, ఈ వాక్యం నీ హృదయానికి తాకింది అని నీకు అనిపిస్తే, నిజమే ప్రభువా, నాలో ఈ సాత్వికం అనేటటువంటి ఈ గుణం లేదు నాయన, నాలో ఈ తగ్గింపు అనేటటువంటి గుణం లేదు ప్రభువా, నాలో ఈ దీనత్వం అనేటటువంటి ఈ గుణం లేదు నాయన,
నాలో ఈ వినయము, విధేయత, ఈ మృదుత్వము, ఈ సాధుత్వము ప్రభా నాలో లేదు నాయన. ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభా. అయ్యా, దయచేసి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు వినిపించిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. బాప్తీసం తీసుకున్నానని చెప్పుకుంటున్నాను, నీ కుమారుడును నీ కుమార్తెనని చెప్పుకుంటున్నాను, కానీ ఇదిగో నాయన నీవు ఫలించమన్న ఈ ఆత్మ ఫలమును నేను ఫలించలేకపోతున్నాను ప్రభా. అయ్యా, నాలో ఈ సాత్వికం అనే ఫలము లేదు తండ్రి, దయచేసి నన్ను క్షమించయ్యా అని ఎవరైనా మోకరిల్లి దేవుణ్ణి క్షమాపణ కోరుకోగలిగితే, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేనైతే నా దేవుని క్షమాపణ కోరుకుంటున్నా. నాలో సాత్వికమైన ఈ మనస్సు లేదని నేను ఒప్పుకుంటున్నాను. నా దేవుడు నాకు అనుగ్రహించమని, ఆ ఫలాన్ని నేను ఫలించాలని నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నీవు కూడా తండ్రి, ఈ సాత్వికమైన మనస్సు నాలో లేదు నాయన, ఈ దీన మనస్సు నాలో లేదు నాయన, దయచేసి ఈ సాత్వికమును నాకు అనుగ్రహించు ప్రభా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నాడు, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద మోపుకొని నా యొద్దకు వచ్చి ఇదిగో నేర్చుకోండి, సాత్వికముగా ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తాను, దీన మనస్సు కలిగి ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తానని మా ప్రభువు చెప్తున్నాడు. మా ప్రభువు చెప్తున్నా, ఆయనను బాప్తీసం ద్వారా ధరించుకున్నామని చెప్పుకుంటున్నా, ఆయనలో ఉన్న ఈ గుణం మాలో లేదు నాయన. దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభువా, దయచేసి మమ్మల్ని మన్నించిన ఆయన, ఈ సాత్వికమనే ఫలాన్ని మేము ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, నీ దాసునిగా నీ సేవకునిగా అయ్యా నువ్వు చెప్పమన్న మాటలే నీ బిడ్డలకు తెలియజేశాను ప్రభువా. ఇదిగో తండ్రి, నీ పిల్లలంగా మేము ఫలించవలసినటువంటి ఈ ఆత్మ ఫలాలలో నుంచి ఈరోజు సాత్వికం అనే ఫలము గురించి ఒక చిన్న క్లుప్త వివరణ మేము చేసుకున్నాం ప్రభువా. నిజమైన ఆయన, మేము ఫలించవలసినటువంటి సాత్వికం అనే ఫలాన్ని మేము ఫలించలేకపోతున్నాం ప్రభువా. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని మీరు మన్నించండి ప్రభువా. అయ్యా, మీరు ఈరోజు మాతో మాట్లాడారు కనుక నాయన, ఈ రోజు నుంచి నాయన మేమందరం కూడా ఈ సాత్వికం అనే ఫలాన్ని ఫలిస్తూ మనుషులందరిలా ఇదిగో ఈ సాత్వికమని ఫలమును మేము కనపరిచే వరముగా ఉండకు మీరు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, ఈ సాత్వికం అనేటటువంటి ఫలాన్ని మీరు మా యొద్ద నుంచి ఆశిస్తున్నారు కాబట్టి ఆ ఫలాన్ని ఫలించి అయ్యా మీకు మేము ఇచ్చి మిమ్మల్ని సంతోషపరిచే వారంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.